ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండుదువు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం ఆగస్టు మాసం 13వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన తండ్రి అయిన దేవుడు ఈ యొక్క లోకంలో మనం జీవించినంత కాలము యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన మనల్ని నిత్యం నడిపించేవాడుగా ఉన్నాడు. మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు ఆయన మనకు తెలియజేసేవారుగా ఉన్నారు. అదేవిధంగా అంతేకాదు కానీ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచెను. క్షామకాలం అనగా లేమిలో, కలిమిలో మనకున్న పరిస్థితులన్నీ కూడా అగమ్యగోచరం అయిపోయినప్పుడు, మన పరిస్థితులు మారిపోయినప్పుడు, మన స్థితిగతులు మరి విరుద్ధంగా మన జీవితానికి విరుద్ధంగా జరిగినప్పుడు, మనం దేవుని పట్ల మనం ఆశ పెట్టుకున్నట్లయితే, దేవునితో మనం నడిచినట్లయితే, ఆయన మనల్ని ఆ యొక్క క్షామకాలంలో కూడా ఆయన మనల్ని తృప్తిపరిచేవారుగా ఉన్నాడు. అయితే అంతేకాదు గాని మన ఎముకలకు బలమును, మనము నీరు కట్టిన తోట వలె, తోటలో ఏవైతే మరి నీటిని దానికి సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఆ యొక్క చెట్లైనా, ఆ యొక్క పుష్పాలైన, ఫలాలైనా కూడా ఫలభరితమైన జీవితాన్ని ఆ యొక్క వృక్షం జీవిస్తూ ఉంటుందో, అట్టి రీతిగా మనం ఎప్పుడూ కూడా దేవుని గనక మనం కలిగి ఉన్నట్లయితే, దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని, నిజమైన రక్షకుడని మనం తెలుసుకొని ఆయన వైపే మనం తిరిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని నీటి బుగ్గల వలె, ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఆయన ఉండదు అని మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి కృప మీ అందరికీ దయచేయాలని ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివిధ దూతలో నడుస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏక ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా కలిమిలోను, మా లేమిలోను, మా యొక్క దుర్దినాల్లోనూ ప్రభా మా నాయన మా పరిస్థితులు బాగోలేనప్పుడు, మా స్థితిగతులు మా నాయన అగమ్యగోచరమైనప్పుడు నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, యెహోవా ఈరేగా ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తము మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకెవరైతే మీ యొక్క రక్షణ మార్గంలోకి వస్తున్నారో వారందరూ కూడా మీరు ఆహ్వానించమని ప్రభా, వారందరి యొక్క జీవితాలు మీరు యొక్క పరిశుద్ధాత్మ నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ ఇప్పుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.